హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజడి అస్కరి ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుందండి, నాంపల్లిలో. నేను మగవాళ్ళల్లో అంగస్తంభన తగ్గిన, కామ కోరికలు తగ్గిన, పెద్దగా ఉన్న అంగం సైజు చిన్నగైపోయినా, చక్కగా ఉన్న అంగం సైజు వంకరైపోయినా, దొడ్డుగా ఉన్న అంగము సన్నగా అయిపోయిన, అలాగే వీర్య కణాలు తగ్గిపోయి సంతానలేమి సమస్య మొదలైన, ప్రాస్టేట్ గ్రంథి పెరిగిపోవటం, దానికి సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ మా దగ్గర. అలాగే మూత్ర సంచి మీద వాపు, సిస్టైటిస్, మూత్రంలో మంట, మూత్రం ద్వారం అంతా పొక్కిపోవటం, లోపల మంట, క్రానిక్ యూటీఐ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, సుఖ వ్యాధులు, ఎస్టిడి సెక్జువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఆర్ ఇన్ఫెక్షన్స్, జెనిటల్ హెర్పిస్, సిఫిలిస్, గనీరియా అన్నీ చూస్తారండి. ఇవాళ టాపిక్ వచ్చేసి మగవాళ్ళలో ఎన్ని రకాలుగా అంగంలో స్తంభన తగ్గుతుంది. చాలామంది సార్ నాకు అంగంలో స్తంభన లేదు, గట్టితనం లేదు, పోయింది సార్ అంటుంటారు. ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది. ఒకటి, అంగం వైపు రక్తం ప్రసరణ జరగకపోవటానికి ఆర్టీరియోజెనిక్, ఆర్టరీస్ పాడైంది కాబట్టి అంగంలో బ్లడ్ రాదు కదా, అంగం లావు కాదు, ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటారు ఒకటి. రెండోది, దీంట్లో బ్లడ్ వచ్చాక, అంగంలో బ్లడ్ వచ్చాక దీంట్లో ఆగి ఉండాలి, ఆ సెక్స్ చేసే వరకు ఆగి ఉండాలి. ఆగకుండానే మధ్యలో వెళ్ళిపోయింది అనుకుంటే దీనికి వీనోజెనిక్ ఈడీ అంటారు. మూడోది, నరాలు ఇలా లేచి అంగం మెయింటైన్ ఉండాల, అంగం లేచిన తర్వాత రతి పూర్తి అయ్యే వరకు, శృంగారం పూర్తి అయ్యే వరకు దీంట్లో నిలకడ ఉండాలి. లేకపోవడం నరాల వీక్నెస్, దానికి నీరోజెనిక్ ఈడీ, నరాల నుంచి వచ్చింది కాబట్టి నీరోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. నాలుగోది, హార్మోన్స్ లోపించడం వల్ల. హార్మోన్స్ అన్నీ సమతుల్యంగా బ్యాలెన్స్లో ఉండాలి. ఒక హార్మోన్ ఎక్కువ, ఒక హార్మోన్ తక్కువైంది అనుకోండి అంగం లేవదు. హార్మోనల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. కొందరికి మానసిక స్థితి సరిగా ఉండదు, డిప్రెషన్ వైపు, ఏదో దీర్ఘ ఆలోచనలను బట్టి ఏదేదో ప్రాబ్లమ్స్, జాబ్ టార్గెట్స్ ఉంటాయి, అంటే సంసార ఒత్తిళ్ళు ఉంటాయి, కొందరికి బిజినెస్ లాస్ అయ్యి అన్నీ ఉండటం వల్ల వాళ్ళకు మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంలో వచ్చే అంగస్తంభనకు సైకోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. ఆరోది, అంగం మీద దెబ్బ తగలటం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ రాకపోవటం, ట్రామాటిక్ ఈడీ. ఏడోది, అంగం లోపల ఉన్న ఎండోథెలియల్ టిష్యూస్లో వాపు ఉండటం వల్ల, అంగంలో బ్లడ్ వచ్చి దాంట్లో నిండి ఉండకపోవటం వల్ల, లోపల మళ్ళీ వెనకకి వెళ్ళిపోవటం వల్ల వచ్చే అంగస్తంభన సమస్యకు ఎండోథెలియల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. ఎనిమిదోది, ఇక్కడ షుగర్ వల్ల, డయాబెటీస్ ఉన్న వాళ్ళు చెప్పాను కదా, రక్తనాళాలు పాడైపోతాయి, నరాలు పాడైపోతాయి, మన బాడీలో ఉన్న వైటల్ ఆర్గన్స్ వీక్ అయిపోతాయి. ఇవన్నీ కాంప్లికేషన్స్ వల్ల వాళ్ళలో వచ్చే అంగస్తంభనకు డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారండి. ఇన్ని రకాలుగా ఉంటుంది. ఇవాళ ఇప్పుడు నా టాపిక్ వచ్చేసి ఏంటంటే హార్మోనల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, హార్మోనల్ ఈడీ. ఇప్పుడు అంగం ఎలా స్తంభిస్తుంది? మన బ్రెయిన్లో ఒక భాగం హైపోథాలమస్ అని కింది భాగం ఉంటుందండి. అక్కడి నుంచి గ్నాడోట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్ అనే ఒక హార్మోన్ వస్తుందండి. ఆ హార్మోను వచ్చేసి మన బ్రెయిన్ ముందు భాగంలో యాంటీరియర్ పిట్యూటరీ అని చిన్న గ్రంథి ఉంటుంది. అది అక్కడి నుంచి 6 హార్మోన్స్ వస్తాయి. ఇది 2 హార్మోన్స్కు స్టిమ్యులేట్ చేస్తుంది. మేజర్ హార్మోన్స్ అండి 2. ఒకటి ఎల్హెచ్ ల్యూటినైజింగ్ హార్మోన్, రెండోది ఎఫ్ఎస్హెచ్ హార్మోన్, ఫోలిక్యులార్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ గ్నాడోట్రాఫిన్ ఇక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ బ్రెయిన్ కింది భాగం హైపోథాలమస్ నుంచి వచ్చేసి మన పిట్యూటరీ గ్లాండ్కు స్టిమ్యులేట్ చేస్తే ఈ 2 హార్మోన్స్ వచ్చినాయి అక్కడ. ల్యూటినైజింగ్ హార్మోన్ ఒకటి, ఫోలిక్యులార్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ బ్లడ్ ద్వారా ఈ ఫోలిక్యులార్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎక్కడ మన బీజకోశాల దగ్గరికి వెళ్తాయి. వెళ్ళేసి ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ ఏం చేస్తుంది, సార్టోలి సెల్స్ ఉంటాయి మన బీజకోశాల్లో, మన గోటీలు ఉంటాయి కదా, ఆ గోటీల్లో సార్టోలి సెల్స్ ఉంటాయి. ఆ సార్టోలి సెల్స్కు స్టిమ్యులేట్ చేసి అక్కడి నుంచి ఎస్పర్మటోజెనెసిస్ అనే ప్రక్రియ నుండి మన వీర్యంలో కావాల్సిన ఎస్పర్మటోజోవాస్ ఉత్పత్తి చేస్తుంది. ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ మన సంతానానికి దోహపడుతుంది. ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ యాంటీరియర్ పిట్యూటరీ ద్వారా వచ్చి, రక్తం ద్వారా వచ్చి మన టెస్టికల్లో ఆ సర్టోలి సెల్స్కు ఎస్పర్మటోజోవా ఉత్పత్తి చేసే ప్రక్రియలో సహకరిస్తుంది.
రెండోది ఎల్‌హెచ్. ఈ హార్మోన్ ఏం చేస్తుంది? ఈ హార్మోను టెస్టికల్ ఉన్న లీడింగ్ సెల్స్‌కు స్టిమ్యులేట్ చేసి టెస్టోస్టెరాన్ హార్మోన్, ఒక మగాడికి మగాడిలా ఉంచే హార్మోన్, అంగం గట్టిగా స్తంభించడానికి కారణమైన హార్మోన్, కారకులైన హార్మోన్, ఆ హార్మోన్‌కి ఉత్పత్తి చేస్తది. అదే ఒక మగాడికి గడ్డాలు, మీసాలు, మన గొంతు, మన బాడీ స్ట్రెంగ్త్ మొత్తం మెయింటైన్ చేసేది టెస్టోస్టెరాన్ హార్మోన్. ఈ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. ఎక్కడి నుంచి? లీడింగ్ సెల్స్ నుండి. ఎల్‌హెచ్ వచ్చేసి మన యాంటీరియర్ పిట్యూటరీ నుంచి వచ్చి ఇక్కడ హార్మోన్ ఉత్పత్తికి దోహదపడుతుంది. ఈ 2 హార్మోన్స్ నార్మల్ ఉండాలి. లేకపోతే ఈ టెస్టోస్టెరాన్ అనే హార్మోను సరిగ్గా పనిచేయదు. ఇప్పుడు చాలామంది చూడండి, ఎఫ్ఎస్‌హెచ్ అనే హార్మోన్, ఫోలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పెరిగిపోయిందనుకోండి. పెరిగిపోతే మన టెస్టికల్ చిన్నగున్నట్టు దానికి అర్థం. అట్రాఫియా అంటే మన టెస్టికల్స్ అట్రాఫీ చిన్నగైపోతే దాన్ని స్కానింగ్ చేయకముందే మనకు తెలిసిపోతది. బ్లడ్ టెస్ట్ చేస్తే ఎఫ్ఎస్‌హెచ్ బాగా పెరిగిపోయిందంటే మన బాడీలో మన టెస్టికల్స్ అట్రాఫీ వచ్చేసినట్టే. ఈ హార్మోన్స్ సమతుల్యం కోల్పోయినప్పుడు, ఎల్‌హెచ్ కూడా తగ్గి ఎక్కినప్పుడు అంగస్తంభన సమస్య వస్తుంది. టెస్టాస్టెరాన్ లెవెల్ తగ్గిపోయినప్పుడు కామ కోరికలు, మన బాడీలో స్ట్రెంగ్త్ తగ్గిపోయి అంగంలో గట్టితనం, నిలకడ, అంగం లేచిన మెయింటైన్ ఉండదు. ఇయన్నీ ఉండకపోవటం వల్ల అంగంలో స్తంభన తగ్గిపోయి దాంపత్య స్ జీవితంలో సమస్యలు మొదలవుతాయి. అక్కడ దీనికి హార్మోనల్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటారు. మా దగ్గర అసలు పేషెంట్ వస్తే, ఈ పేషెంట్‌కు ఇన్ని రకాల అంగస్తంభన సమస్య ఉంది కదా! దేనివల్ల ఇతనికి సమస్య వచ్చిందా? ఒక కారణం వల్ల వచ్చిందా? మల్టిపుల్ కారణాల వల్ల ఇతనికి సమస్య వచ్చిందా? చూసి ట్రీట్మెంట్ ఇస్తామండి. శాశ్వతంగా అంగస్తంభన సమస్యకు మా దగ్గర వైద్యము, చికిత్స ఉంటుంది. మీరు భయపడాల్సిన అవసరం ఏమి లేదు. బ్రెయిన్‌లో ఒత్తిడి తగ్గించుకోండి. మార్నింగ్ వాక్ చేయండి. డైలీ సాయంత్రం తొందర పడుకోండి. నైట్ లేట్ పడుకుంటే అంగస్తంభన సమస్య వస్తుందండి. అలాగే మార్నింగ్ వాక్ తీసుకోకపోయినా, మార్నింగ్ ఎండలో మీరు ఎక్స్‌పోజ్ కాకపోయినా కూడా మీకు అంగస్తంభన సమస్య వస్తుందండి. ఎందుకంటే విటమిన్ డి ఉండదు. మన భారతదేశంలో టెస్టాస్టెరాన్ చాలా మందికి తక్కువుందండి. మన భారతదేశంలో విటమిన్ డి కూడా సమస్య బాగా పెరిగిపోతుంది. మనం ఎండకి ఎక్స్‌పోజ్ అవుదాం, వాకింగ్ ఎక్సర్సైజ్ పెంచుకుందాం. అప్పుడు మన బాడీలో రావాల్సినంత విటమిన్ డి వస్తుంది. టెస్టాస్టెరాన్ ఉత్పత్తి అవుతుంది. కామ కోరికల అంగస్తంభన బాగుంటుంది. అలా కాకుండా మన ప్రకృతికి విరుద్ధంగా ఎళ్లి మనం ఎక్సర్సైజ్ చేయట్లేదు, వాకింగ్ చేయట్లేదు, అతిగా హస్తప్రయోగం చేస్తున్నాం, సెడెంటరీ లైఫ్ గడుపుతున్నాం. ఇయన్నీ లేవంటే మనకు ఉన్న లేని సమస్యలు వస్తాయండి. జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీకు అంగస్తంభన సమస్య ఉంటే, అది ఏ రకమైనది కాదండి. మీకు ఏ రకమైన దేనివల్లైనా వచ్చినా మా దగ్గర రండి. అంగస్తంభన సమస్యకు శాశ్వతంగా మీరు బయటపడే మార్గం మా దగ్గర యునానిలో ఉంటుందండి. సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సర్జరీ ఉండదు. ఏమి పథ్యం ఉండదండి. మీరొచ్చి షుగర్ వల్ల వచ్చినా, డయాబెటిక్ వల్ల అంగస్తంభన సమస్య వచ్చినా, లేకుంటే ఆర్టిరియోజెనిక్ ఈడీ వచ్చినా, దేనివల్ల వచ్చినా మీకు అంగస్తంభన సమస్యకు శాశ్వత నివారణ ట్రీట్మెంట్ అంటూ మా దగ్గర ఉంటుంది. విన్నారు కదండీ! వరల్డ్ వైడ్ మీరు లోకాన ఏ మూలనున్నా మీరు పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు. లేదా నేరుగా వచ్చి నాతో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు.